హైదరాబాద్ ఉప్పల్ మినీ శిల్పారామంలో సురక్ష భారత్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ వేడుకలను నిర్వహించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఎంపీ ఈటెల రాజేందర్ వేడుకలను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మన సంస్కృతిని ఎప్పుడు మర్చిపోవద్దని గవర్నర్ సూచించారు. సోదరికి రక్షగా ఉంటానని మాటివ్వడమే రక్షాబంధన్ అని అన్నారు ఎంపీ ఈటెల. అద్భుతమైనటువంటి శుభప్రదమైనటువంటి మేడం మీరు అటు సైడ్ వెళ్ళండి మేడం. ఓ మేడం रक्षाबंधन ऐसा एक उत्सव है इसका सेलिब्रेशन when the sister ties रक्षा धागा और राखी on the hand of brother and both promise to safeguard India और भारत की सुरक्षा के लिए भाई बहन प्रतिज्ञा लेते हैं आज के दिन. इसके दिन को हम क्या बोलते हैं? रक्षाबंधन. That's why we call this day Rakshabandhan Day. I heard the speaker from there. He has said, "Dharma rakshatu rakshate." Means, if you follow the path of truth, truth will protect you. आप सच के रास्ते में चलेंगे, सच आपको रक्षा करेगा. धर्म रक्षतु रक्षते. इसका माने यही है. और मैंने ये भी सुना है हमारे दादाजी ने बोला अखंड भारत के बाद एमपी साहब के अखंड भारत के बाद बोले अखंड भारतवर्ष कभी भी किसी देश का आक्रमण नहीं किया. When Ram defeated Ravan in the 10 days war, 10 दिन के बैटल में जब राम ने रावण को पराजित किया और लंका प्रवेश किया तो लक्ष्मण ने क्या बोला? लक्ष्मण ने बोला लेट अस स्टे हियर. Our Lanka is more beautiful than our Ayodhya. Then Sri Ram said, "Janani janma bhumischa sargati bhayes." అనేక సంవత్సరాలుగా ఇక్కడ అనేక మంది రక్తం దారవచ్చింది. కేవలం స్వతంత్ర సంగ్రామంలో సరిగా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా ఇవాళ అక్కడక్కడ అనేక సందర్భాలు రక్తం దారవచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రశాంతతని సంతరించుకుంటా ఉంది. ప్రశాంతతని సంతరించుకున్న దేశం ఇది. ఇప్పుడిప్పుడే గొప్ప ఎదుగుతున్న దేశంలో ఉంది. ఇప్పుడిప్పుడే నంబర్ 1 కంట్రీ ఎదుగుతున్న దాదాపు దేశం కాబట్టి ఇవాళ ఈ టైటిల్ సురక్షా భారత్. సురక్షా భారత్ ప్రతి మనిషి రక్షణలో, ప్రతి కుటుంబ రక్షణలో, ప్రతి గ్రామం, ప్రతి రాష్ట్రంగా సుభిక్షంగా సురక్షంగా ఉండాలంటే దేశం సుభిక్షంగా సురక్షితంగా ఉండాలనే కాన్సెప్ట్తో ఇది త్వరగా ఏర్పాటు చేశాం. దీని రాబోయే కాలంలో గొప్పగా దీన్ని పెంచే ప్రయత్నం చేస్తాం. ఇది గొప్ప స్ఫూర్తినిచ్చే వేదికగా మారబోతుందని చెప్పి మనం చేస్తాము. ఈ వేదికకి చాలా మంది మేధావులు, చాలా మంది సంస్థలు దీన్ని తోడ్పడి అందించి వాళ్ళ పేరు తర్వాత చెప్తా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు.